నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో ముందుగా సమావేశంలో గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు పిఎస్సి సభ్యునిగా మాజీ శాసనసభ్యులు తెప్పల నాగిరెడ్డి గారికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా మాజీ పెందుర్తి శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారికి రాజమండ్రి పార్లమెంట్ పరిశీలకులుగా, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చంద్రపూడి వెంకటరామయ్య గారికి మరి అరకు పాడేరు పరిశీలకులుగా, అదేవిధంగా ఎస్సీసీ సభ్యులుగా ఉరుకుట అప్పారావు గారికి, ఇప్పుడు మా గాజువాక నియోజకవర్గం పరిశీలకులుగా మరి మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు గారికి అవకాశం ఇవ్వడం, మరి అన్నీ కూడా మరి గౌరవ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వీళ్ళందరినీ గుర్తించి గౌరవిస్తూ మరి పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గౌరవప్రదమైన స్థానాలు కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా కౌన్సిలర్స్ ఏదైతే పార్టీ టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకొని లాస్ట్ దాకా పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా పార్టీకి లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళకి మరి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళని కూడా గౌరవించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విక్రేత కార్యక్రమాలు అన్నీ కూడా మేము పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క కమిటీలు కానీ మరి పార్టీ చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి ఏ విధంగా కొనసాగుతుందో అని మా పరిశీలకులు వాళ్ళు మరి పైన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను వాళ్ళు చెప్పిన సూచనలన్నీ కూడా ఇక్కడ మా నాయకులకు కార్యకర్తలకు చెప్పడం జరిగింది. మరి నిన్న మనం చూసాం, మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి రాజధానిని మరి అమరావతిని రాజధానిగా ఆయన మన తీర్మానం చేసి పంపించండి ఢిల్లీకి. మరి అదేవిధంగా మేమైతే కోరుతున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా మీరు ఒక ప్రత్యేక